హాయ్ అందరికీ ఈరోజు మా బాబు బాక్స్లోకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్కి నేను ఎలా ప్లాన్ చేశాను ఏమేమి ఇచ్చాను అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, హెల్తీగా చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఒక ఎగ్ ఈ విధంగా వేసుకొని బీట్ చేసుకుంటున్నాను. రీసెంట్గా నాకు కామెంట్ వచ్చింది, ప్రతిరోజు ఎగ్ ఇవ్వాలనిపిస్తుంది అక్క పిల్లలకి, అలా అని మనం రైస్ అలా ఇవ్వలేం కదా, ఎలా ఇవ్వచ్చు అనేసి కొన్ని రెసిపీస్ అలా కొన్ని ఐడియాస్ షేర్ చేయమని చెప్పారండి. సో నాకు సేమ్ ఎప్పుడు ఇలానే అనిపిస్తుంది. సో ఈ 1 వీక్ అయితే మీకు ఎగ్ అంటే హైడింగ్ ఎగ్ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఎగ్ వేస్తాము కనపడదు, ఎస్పెషల్లీ అది బ్రేక్ఫాస్ట్కే ఇచ్చేస్తాను, ఎందుకంటే నన్ను రైస్ లాగా కాకుండా బ్రేక్ఫాస్ట్ అలా అడిగారు కాబట్టి. నెక్స్ట్ ఇక నేను ఎగ్ మంచిగా బీట్ చేసుకున్న తర్వాతకి 1 కప్ రాగి ఫ్లోరు, ఇది వెనిలా ఎసెన్స్ చాలా డేస్ అయింది, సర్లే వేద్దాం అన్నట్టుగా వేసాను, ఆప్షనల్ అండి. అండ్ బేకింగ్ పౌడర్ కూడా ఆప్షనల్, ఎందుకంటే నేను రాగి ఫ్లోర్ తోటి వఫుల్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం ఫ్లేవర్ కోసం వేసాను, చాలా డేస్ అయింది, ఇంకా అప్పుడప్పుడైనా వేద్దాం అన్నట్టుగా. నెక్స్ట్ కొంచెం మిల్క్ వేసుకోండి, మీకు కావాలంటే ఎనీ ఫ్రూట్ వేసుకోవచ్చు, లైక్ బనానా లేదంటే మనం యాపిల్ ప్యూరీ లాగా చేసుకొని అయినా. బట్ నేను ఎగ్ వేసాను కాబట్టి ఎలాంటి ఫ్రూట్ వేసుకోలేదు, జస్ట్ ఎగ్ ఈ విధంగా వేసుకున్న తర్వాతకి మంచిగా మిల్క్ తోటి థిక్ బ్యాటర్ లాగా బాగా బీట్ చేసేసుకోండి. ఒక 1 స్పూన్ ఖచ్చితంగా, ఒక 1/2 స్పూన్ ఆర్ 1 స్పూన్ అయితే గోధుమ పిండి వేసుకొని, స్వీట్నెస్ ఎంత కావాలంత బెల్లం వేసుకోండి. నేనైతే ఒక చిన్నదైతే ఒక 2 స్పూన్స్, పెద్దదైతే ఒక 1 స్పూన్ అలా స్వీట్నెస్ కొంచెమే వేస్తున్నాను, బాబు బాక్స్ వరకే కాబట్టి. మంచిగా ఈ విధంగా బీట్ చేసుకుంటే ఎంత బాగా చేసుకుంటే అంత ఫ్లఫీగా వచ్చేస్తుంది. అంతే, ఇంకేదైనా ఫ్రూట్ కావాలంటే యాడ్ చేసుకోండి, అంతే. సో మనం ఎగ్ ఇవ్వాలనుకున్నప్పుడు రైస్లోని బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇలా మీరు వీట్ ఫ్లోర్తో చేసుకోండి, వఫుల్ లేదంటే ప్యాన్ కేక్ లాగా చేసేయండి, ఓకేనా. సో ఇది ఒక ఐడియా. నెక్స్ట్ ఈ 1 వీక్ అయితే ఈ విధంగానే ఇచ్చేస్తాను. ఇంకా మీకు ఎలాంటివి కావాలో కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో ఫస్ట్ లేవగానే అది బీట్ చేసుకున్నాను, ఎందుకంటే కొంచెం ఫ్లఫీగా అయిపోతుంది పిండి, అంతగా రాగి ఫ్లోర్ కదా, మనకు కొంచెం ఒక 10-15 మినిట్స్ పట్టేస్తే ఇంకా బాగా వచ్చేస్తుంది అని. సో నేను ఇంక ఈలోపు అయితే రైస్ మిల్క్ అన్నీ పెట్టేశాను. నెక్స్ట్ లంచ్ బాక్స్ రెడీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఈరోజు లంచ్ బాక్స్కి అయితే ఏమంటారు కదా, ఆలు విత్ బీన్స్ కాంబినేషన్తో చేస్తున్నానండి. చాలామంది ఏంటంటే బీన్స్ తినట్లేరని బాధపడతారు, అలాంటప్పుడు బీన్స్కి బెస్ట్ కాంబినేషన్ అంటే ఆలునే, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, చిన్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఫ్లేవర్ కోసం కసూరి మేతి ఆప్షనల్, 1/2 ఆనియన్ ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను నేను. సో మీకు కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోండి. ఆనియన్ మొత్తం గోల్డ్ కలర్ కాకముందే బీన్స్ కూడా చిన్నగా కట్ చేసుకోవాలి, చాప్ చేసుకోండి. అది వేయనట్టు వాళ్ళకు కూడా తిననట్టు ఉంటుంది. లైక్ ఎలా అంటే గ్రీన్ పీస్ షేప్లో చేసుకున్నాం అనుకుని వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ నేను ఒక చిన్న మీడియం సైజు పొటాటో కూడా వేసుకున్నాను. మంచిగా ఇది ఆయిల్లోనే బాగా మగ్గాలి. సో మనకి ఎంత బాగా మగ్గితే అంత టేస్టీగా ఉంటుంది వెజిటేబుల్స్. కొంచెం పచ్చిగా వాళ్ళకి తిన్నా కూడా తినాలనిపించదు. కొంతమంది తింటారండి పచ్చి, అంటే మా పిల్లలు కూడా తింటారు క్యారెట్ బీట్రూట్, కానీ అన్నీ తినలేరు కదా. అలా కొంచెం ఆయిల్లో చూసారు కదా, ఇక్కడ మంచి గోల్డ్ కలర్ అయిపోయిన తర్వాతకి ఇంకా మంచి మసాలాలు, మీ పిల్లలు ఎంత కారం అయితే తింటారో, బేసిక్ స్పైసెస్, కొంచెం సాల్ట్, నేనైతే పెప్పర్తో చేస్తున్నాను, పించ్ పెప్పరు, కొద్దిగా జీలకర్ర పౌడరు లేదంటే ధనియా పౌడర్, అంతే, సింపుల్, ఇంకేం లేదు. సో రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోండి, లేదంటే రెడ్ చిల్లీ ఫ్లాక్స్ అయినా వేసుకోండి. ఈ విధంగా మంచిగా కలిపేసుకొని కుక్ చేసుకున్న రైస్ అలా వేసుకోండి, అంతే, చాలా బాగుంటుంది. మనకు ఆయిల్లో ఖచ్చితంగా పొటాటో బీన్స్ మంచిగా మగ్గాలి, అప్పుడు ఇంకా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అన్నట్టు. పొటాటో అంటే పిల్లలకి, నాకు తెలిసి మ్యాక్సిమం పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది పొటాటో, అందుకే ఈ బీన్స్ కాంబినేషన్ చేసేయండి. లాస్ట్కి ఒక 2-3 స్పూన్స్ అయితే పల్లీలు, నువ్వులు, పుట్నాలు చేసిన పౌడర్ అయితే వేసుకున్నాను. మంచి అరోమా ఉంటుంది, అంతే. ఇంకేమైనా కారం అనిపించిన, మీకు టేస్ట్ చేస్తారు కదా, ఎలాగో కారం ఎక్కువ అనిపిస్తే ఇది ఒక 1 స్పూన్ వేసారంటే కారం చచ్చిపోతుంది, కారం స్పైసీ అంత ఉండదండి అలా. సో ఫైనల్లీ రైస్ కూడా రెడీ అయిపోయింది, చాలా టేస్టీ. మా బాబుకి అయితే బాగా నచ్చుతుంది ఇలాంటి పొటాటో అంటే చాలా ఇష్టం మా కన్నయ్యకి. నెక్స్ట్ ఇవి చూడడానికి గ్రీన్ పీస్ లాగా ఉన్నాయి కదా, ఇంకా తినేసాడు అన్నట్టు. సో ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది.
నెక్స్ట్ అయితే ఇంకా సేమ్ ఇంకా మనం కింద లంచ్కి అయితే అయిపోయింది కదా, ఈ లోపు నాకు కూడా 15 మినిట్స్ మంచిగా రాగి ఫ్లోర్ అంతా మెత్తగా అలా ఏమంటారు చూడు నానిపోయినట్టు అయింది. ఇంకా వఫుల్ లేదంటే ఇదే బ్యాటర్ తోటి చిన్న చిన్న ప్యాన్ కేక్ లాగా వేసుకోండి, అంతే సింపుల్. 2 మినిట్స్ సిమ్లో పెట్టేసి కాల్చుకున్నామంటే హ్యాపీగా వఫుల్ రెడీ అయిపోతాయి. మా బాబుకి వఫుల్ చాలా బాగా నచ్చినాయి, ఇంకా అందుకే డిఫరెంట్గా చేస్తున్నాను. మీకు కూడా ట్రై చేయండి. ఇదే ప్యాన్ అవసరం లేదు, ప్యాన్ కేక్ లాగా చేసేసుకోండి నార్మల్గా చిన్న అట్టులాగా, ఓకేనా. సో నాకు ఇంకో కామెంట్ కూడా వచ్చిందండి, డైలీ మీరు కొత్తవి చేస్తారా అక్క అని. మ్యాక్సిమమ్ రిపీట్ కానివ్వనండి. సో ఖచ్చితంగా, ఎందుకంటే నాకు మా బాబు తినడమే ఇంపార్టెంట్. రిపీట్ అయింది అనుకోండి, ఈరోజు ఆలు చేసి రేపు ఆలు చేసి అలా తినడు. వీక్లీ వన్స్ అయితే బెండకాయ చేస్తాను. ఇంకా అది ఆల్రెడీ మీతో షేర్ చేసుకునేవి నేను వీడియో తీయను. అండ్ నాకు లేట్ అయినప్పుడు, నాకు రేపు అంటే ఇంట్రెస్ట్ ఉండదు వీడియో తీయడానికి, మూడ్ లేదు టైం లేదు అన్నప్పుడు నేను సేమ్ అంటే ఇలా న్యూది కాకుండా బెండకాయ ఇంకా డిఫరెంట్ ఆలు ఇలాంటివి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ రిపీట్ చేస్తాను, అంతే తప్ప ఏమి ఉండదు. మ్యాక్సిమం డిఫరెంట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇంకా ఇక్కడ నేను అయితే రెడీ అయిపోయింది. ఒక 2 వఫుల్స్ పెట్టాను అండ్ రైస్ కూడా. సో ఎందుకంటే రాగి ఫ్లోర్ ఆల్రెడీ చాలా హెల్దీ, చిన్నవి 2 సరిపోతాయి మా బాబుకి అయితే, అండ్ రైస్ కూడా. సో ఈరోజు అయితే లంచ్ బాక్స్ ఈ విధంగా రెడీ చేసేసాను. ఒకసారి మీకు ఏదైనా నచ్చి ఉంటే ట్రై చేయండి, ఖచ్చితంగా మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బీన్స్ తినాలి అన్నప్పుడు ఈ కాంబినేషన్. నెక్స్ట్ నేను షుగర్ అంటే స్వీట్నెస్ సరిపోయిందా లేదని టేస్ట్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా ఉందండి. ఒకవేళ సరిపోలేదంటే పైనుంచి చాకో సిరప్ అయినా లేదంటే హనీ అయినా వేసేయాలి, చాలా బాగుంటుంది. హనీ అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. స్వీట్ బాగా తినేవాళ్ళు, మా కన్నా ఎక్కువగా తింటాడు కానీ స్వీట్ రెసిపీస్ తింటాడు కానీ స్వీట్ ఎక్కువగా ఉండొద్దు అన్నట్టు, మైల్డ్ ఉంటేనే ఇష్టం అన్నట్టు. అందుకే ఇంకా సరిపోయింది ఆ స్వీట్. ఇంకా తక్కువ ఏమైనా ఉంటే హనీ లేదంటే చాకో సిరప్ వేసేసుకోండి, ఓకేనా. సో ఇంకా వాటర్ బాటిల్ అన్నీ రెడీ చేసి పెట్టేశాను. ఇంక ఈరోజు ఫ్రూట్ ఏం పెట్టట్లేనండి, ఎందుకంటే త్వరగానే వచ్చేస్తాడంట ఈరోజు, అందుకని.